హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అశ్విని చల్ల. వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవాళ సరికొత్త కథతోటి మేము ముందుకు వస్తున్నాం అనమాట. ఇది అనగనగా ఒక ఊరు ఉంటుంది. ఆ ఊరిలో ఒక పెద్ద జమీందారు ఉంటాడు. ఆ జమీందారు దగ్గర చాలా ఆవులు ఉంటాయన్నమాట. తను ఆవులను పెంచుతూ ఇష్టంగా చూసుకుంటూ ఉండేవాడు అనమాట. ఆ ఊరిలో ఎవరైనా ఏ ఆవు ఏదైనా పని ఉంటే తన దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటాడనమాట. అలాగే ఒకరోజు తన ఆవులతోటి ప్రేమగా మాట్లాడుతూ వాటికి ఆహారం పెట్టి వాటితో మాట్లాడి వెళ్తూ ఉంటాడనమాట. వెళ్తూ ఉంటే ఒకరోజు ఏమవుతుందంటే అక్కడ దగ్గరలో ఆ ఊరి దగ్గరలో ఒక మనిషి ఒక ఆవుని తీసుకొచ్చి ఒక కటిక వాడికి అమ్మాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. ఏమని చెప్తాడు, ఇది చాలా ముసలి ఆవు, దీనితో నాకు పని అయిపోయింది, దీనితో నాకు అవసరం తీరిపోయింది, ఇది నాకు అవసరం లేదు, ఎంతో కొంత తీసుకొని అని చెప్తూ ఉంటాడు. అప్పుడు ఆ జమీందారు చూసి, ఎందుకు బాబు అలా మాట్లాడతావు, అది ఒకప్పుడు తన ఎంతో ఆకలి తీర్చి ఉంటుంది, చాలా అవసరానికి ఉపయోగించి ఉంటారు, ఎందుకు దాన్ని అలా చేస్తావు, నేను తీసుకుంటాను నీ ఆవుని అనేసి ఎంతో కొంత మనీ ఇచ్చి డబ్బులు ఇచ్చి ఆ ఆవుని తీసుకొని వెళ్తాడు. తన మిగతా ఆవులతో కూడా కట్టి తనను కూడా బాగా చూసుకుంటాడు. తనకి ఆహారం వేసి ప్రతిరోజు తనతో కూడా ప్రేమగా మాట్లాడుతూ ఉంటాడు. అలా మాట్లాడుతూ ఉంటూ ఒకరోజు పని మీద బయటికి వెళ్తూ ఉంటాడు. వెళ్తూ ఉంటే ఒక ఇద్దరు దొంగలు ఆ దారిలో ఉండి మాట్లాడుతూ ఉంటారు. జమీందారు దొరికాడు, సింగిల్గా దొరికాడు, ఎవ్వరూ లేరు పక్కన, ఇవాళ వాడి సంగతి ఏందో చూద్దాం అనేసి వాళ్ళు మాట్లాడుకుంటారు. ఈలోపు జమీందారు వస్తారు. వచ్చినాక జేబులో ఉన్న కత్తిని తీసి చూపించి, ఇవాళ నిన్ను ఎలాగైనా చంపేస్తాం, లేకపోతే నువ్వు ఈ ఊరి నుంచి మా ఇద్దరిని బహిష్కరిస్తావా, ఎంత ధైర్యం ఉంటే నువ్వు ఆ పని చేస్తావు, ఇవాళ నిన్ను ఎవరు కాపాడుతారో చూస్తామని ఆ ఇద్దరు దొంగలు పొడవాలని చూస్తారు. ఈలోపు తన ఆవు వస్తూ ఉంటుంది. ఆవు వస్తూ ఉంటే చూసిద్ది, మా జమీందారుని ఎవరు పొడుస్తున్నారని చూసి టకటకా వచ్చేసి ఆ దొంగలిద్దరిని కొట్టి కింద పడేసి వాళ్ళ జమీందారుని కాపాడుతుంది. అప్పుడు జమీందారు, నా మీద చూపించిన ఈ ప్రేమ నాకు చాలా నచ్చింది, నిన్ను నేను ఎంతో ఇష్టంగా కొనుక్కున్నాను, నిజంగా విశ్వాసం చూయించావు, ఇక నుంచి నువ్వు ఆవు కాదు, నా గౌరీ మాతవి, నీ పేరు గౌరీ అని చెప్పి తన గౌరీని ఇంటికి తీసుకువెళ్తాడు. అప్పుడు ఆ పనివాడికి చెప్తాడు, గౌరీని వదిలిపెట్టు, అలా కట్టి పెట్టకు, తన ఇష్టం వచ్చినప్పుడు వస్తుంది, తింటుంది, తను ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్తుంది, తనను మాత్రం కట్టి పెట్టద్దని చెప్తాడు. సరే అని ఆ పనివాడు ఆ గౌరీని వదిలేస్తాడు, కట్టి పెట్టడు. అప్పటి నుంచి ఆ గౌరీ ఆ ఊరంతా తిరుగుతూ ఉంటుంది, ఆ ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఆ గౌరీ. ఒకరోజు జమీందారు ఏదో పని మీద బయటికి వెళ్తూ ఉంటే ఆ గౌరీ కూడా తన జమీందారు వెనకనే నడుచుకుంటూ వెళ్తూ ఉంటుందన్నమాట. తన జమీందారు ఎటు వెళితే అటు వెళ్తుంది ఆ గౌరీ. అప్పుడు ఆ ఊరిలో ఒక ఇద్దరు భార్యాభర్తలు ఉండేవాళ్ళనమాట. వాళ్ళు చాలా కష్టపడి వాళ్ళ బిడ్డకు పెళ్లి చేయాలని పెళ్లి కోసం కొంత నగలు తీసుకొచ్చి ఇంట్లో పెడతారనమాట. తను ఆ బంగారం ఒక ట్రంకు పెట్టెలో దాచిపెట్టి రాత్రి నిద్రిస్తూ ఉంటారు ఆ భార్యాభర్తలు. ఈలోపు ఆ ఊరిలో ఒక ఇద్దరు దొంగలు చొరబడతారు. వీళ్ళిద్దరు పడుకోవడం చూసి ఆ ఇద్దరు దొంగలు ఇంటిలోకి వెళ్ళి ఆ ట్రంకు పెట్టెలో ఉన్న బంగారు నాణ్యాలను తీసుకొని వాళ్ళు బయటికి వెళ్తూ ఉంటే దారిలో ఈ గౌరీ వాళ్ళని చూసింది. వీళ్ళు ఏమనుకుంటారు, అది ఆవే కదా అనుకొని నార్మల్గా దాన్ని పట్టించుకోకుండా వీళ్ళ పని చేసుకుంటూ వెళ్తారనమాట. ఈలోపు తెల్లారింది. తన ట్రంకు పెట్టెలో దాచిపెట్టిన బంగారు నాణాలను చూడడానికి వెళ్ళి తెరిచింది. అందులో బంగారం ఉండదు. అయ్యో, నా బంగారు నాణాలు ఏమయ్యాయి, మా ఆయన చాలా కష్టపడి నా బిడ్డ కోసం కొనుక్కొచ్చి పెట్టాడు, ఏమయ్యాయి అని బోర్న ఏడుస్తూ ఉంటుంది. ఈలోపు చుట్టుపక్కల వాళ్ళంతా వస్తారు, జమీందారు కూడా వస్తారు. ఏమైంది అంటే, ఇలా నా బిడ్డ పెళ్లి కోసం మా ఆయన కష్టపడి బంగారు నాణాలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు, అది నాకు ఇప్పుడు కనిపించడం, ఏమైందో అర్థం కావట్లేదు అంటారు. జమీందారు, నీకు ఎవరి మీద అనుమానం ఉందా అంటే, నాకు ఎవరి మీద ఉంది అని మాట్లాడుతుంటారు. ఈలోపు ఆ గౌరీ ఒక మూటను తీసుకొని వాళ్ళ దగ్గరికి వస్తూ ఉంటుందన్నమాట. అప్పుడు ఈ గౌరీ రావటం జమీందారు గమనించి, ఏ గౌరీ, ఏమైంది నీకు, ఏంటది, ఎటు వెళ్ళావు నువ్వు, రాత్రంతా కనిపించలేదు, ఏంటి ఈ మూట అంటే, అప్పుడు తను తెరిచి
వాళ్ళ జమీందారుకి ఆ ఊరు వాళ్ళకి చూపిస్తుంది. ఇది నా బంగారం, ఇది నా డబ్బు, నేను దాచిపెట్టుకున్నది, నీ మాయమైపోయింది ఇదే జమీందారు అని చెప్తుంది. అప్పుడు ఏంటి నువ్వు చేసింది గౌరీ, ఇది ఎక్కడి నుంచి వచ్చాయి, నీకు ఎక్కడ దొరికాయి అని అడుగుతాడు. అప్పుడు కాముగా వాళ్ళ జమీందారుని తీసుకొని వెళ్తూ ఉంటుంది. జమీందారు ఏదో చెప్పాలని చూస్తుంది, నా గౌరీ అనేసి వెనుకనే వెళ్తాడనమాట. వెళ్తుంటే ఒక దగ్గర ఈ దొంగలు పడిపోవడం చూసి అప్పుడు జమీందారు అంటాడు, ఓహో ఇదా నువ్వు చేసిన పని, ఈ దొంగలు నీ బంగారం దోచుకొని వెళ్తుంటే మా గౌరీ కాపాడింది అని అనగానే వాళ్ళిద్దరు భార్యాభర్తలు ప్రతిరోజు వాళ్ళ పొలం నుంచి గడ్డి తీసుకొచ్చి ఆ గౌరీకి తినిపించేవాళ్ళు. చాలా ప్రేమగా చూసుకునేవాళ్ళు. ఊరంతా ఆవుని చాలా గౌరీని ఇష్టపడేవాళ్ళు. ఒకరోజు జమీందారు పంచాయతీ పెట్టారనమాట. ఈరోజు నేను మన ఊరందరికీ చెప్పండి, నేను భోజనాలు పెడదామనుకుంటున్నా మన ఊరంతా అంటే, సరే జమీందారు గారు అని చెప్పారు. ఈలోపు జమీందారు గారు వంటలు చేయటానికి 2 వంట మనుషులను పెట్టి ఊరికి కావాల్సిన వంట ఎంత కావాలో అంత వంట చేపిస్తూ ఉంటారనమాట. ఈలోపు ఆ పని వాళ్ళు వంట చేస్తుంటే పక్కనే ఉన్న ఒక చెట్టు మీద ఒక బల్లి వెళ్తుంది. పక్కనే ఉన్న చెట్టు మీద ఒక బల్లి వెళ్తుంది. ఆ బల్లి ఆ అన్నంలో పడటం, ఆ వంట చేసే వంటల్లో పడటం ఈ గౌరీ చూసింది. ఈ గౌరీ కళ్ళల్లో పడింది. అరే, అన్నంలో ప్రసాదంలో బల్లి పడిందే, ఇది ఎలా తెలియజేయాలి జమీందారుకి, వీళ్ళకి ఎలా చెప్పాలని అది ఆలోచిస్తూ జమీందారుని తీసుకొస్తుంది అక్కడికి. అప్పుడు జమీందారు, ఏమైంది గౌరీ, నీకు ఆకలేస్తుందా? సరేలే, ఇది ఊరందరికీ పెడదామని నేను వండించాను, తర్వాత తిందువులే అంటాడు. అప్పుడు ఆ గౌరీ వినిపించుకోకుండా ఆ అన్నం గిన్నెని మొత్తం బోర్లో పడేసి అన్నం అంతా కింద పడేస్తుంది. అప్పుడు ఆ వంటవాడు, ఏయ్ నేను ఇంత కష్టపడి వండిన వంటని పడేస్తావా అని కొట్టబోతాడు. ఈలోపు ఇంకొక వంట మనిషి చూసి, ఆ జమీందారు అందులో ఒక బల్లి పడింది, ఇదా గౌరీ మనకు చెప్పాల్సింది, గౌరీ చాలా ఊరందరినీ కాపాడింది, చాలా తెలివైన గౌరీ అని అంటారు. అప్పటి నుంచి ఆ ఊరిలో ప్రతి ఒక్కరు తనను ఆవులా కాకుండా తనను గౌరీ మాతలా చూసుకుంటారు. ఆ ఊరందరినీ తను కాపాడుతూ వస్తుంది. ఇది ఒక మంచి తెలివైన ఆవు కథ. చూసారు కదా ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. బాయ్.